సిద్ధంగా ఉన్నారు. వేణు చెప్పండి, వరంగల్లో సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి వరంగల్ పోలింగ్ లో 330 సర్పంచ్ స్థానాలకు పోలింగ్ అయితే మొదలైంది. ఇందులో ఈసారి మూడో విడతలో ప్రత్యేకంగా సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఎక్కువ ఉన్నాయి. అందులోనూ వరంగల్, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి, జనగాం ఈ 4 జిల్లాలకు సంబంధించి 69 అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంతో పోలీసులు మూడో విడతకు ఎన్నలేని విధంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వరంగల్ కమిషనరేట్ పరిధి లోపలే దాదాపు 1991 మంది పోలీసులు, అధికారులు, సిబ్బంది కలిసి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఇక ప్రధానంగా ఈ మూడో విడతకు సంబంధించి రెబెల్స్ బెడద ఎక్కువ ఉంది. గత మొదటి విడత, రెండో విడతతో పోల్చుకుంటే ఏకగ్రీవాలు కూడా మూడో విడతకు సంబంధించి 34 మాత్రం ఏకగ్రీవాలు. మొదటి విడతలో 53, రెండో విడతలో 57 అయితే మూడో విడతకు సంబంధించి 34 ఏకగ్రీవాలు అంటే దీన్ని చూస్తూ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు తప్పని తెలుస్తుంది. ఇక ప్రధానంగా జనగామ, వరంగల్ జిల్లా, హన్మకొండ ఈ 3 జిల్లాల లోపల రెబెల్స్ బెడద కూడా తీవ్రంగా ఉండడంతో ఉక్కోన పోరు తప్పనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. ఇక వరంగల్ లోపల ప్రస్తుతం 102 స్థానాలకు, హన్మకొండ 67 సర్పంచ్ స్థానాలకు, ములుగులో 45, భూపాలపల్లి 78, జనగామలో 88 సర్పంచ్ స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలైతే ముగిసిన పరిస్థితి. ఇక ఈ రోజు దాదాపుగా ఎలక్షన్స్ ముందే నిన్న వరంగల్ జిల్లా, హన్మకొండ జిల్లాలో దాదాపు 3 పోలింగ్ సెంటర్ల వద్ద కొంత అభ్యర్థుల ప్రచారంతో గొడవలు జరిగినాయి. సో దీంతో కొంత అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్న నేపథ్యం లోపల పోలీసులు, స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా, ప్రత్యేక బృందాలు కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇక మలి విడత కావడంతో 2 విడతల్లో సక్సెస్ అయినటువంటి అధికార యంత్రాంగం ఈ విడతలో కొన్ని లోటుపాట్లు కూడా ఉన్నాయి. ఎన్నికల సిబ్బంది ధర్నాలు చేయడము, విధులు నిర్వహించడం, నిన్న భూపాలపల్లి లోపల ఎన్నికల అధికారులు విధులను కూడా బహిష్కరించారు. సో కొన్ని చెదురుమురు ఘటనలు మినహాయిస్తే మరో కొద్ది గంటల్లోనే మూడో విడత కూడా కంప్లీట్ కాబోతుంది. ఇక ప్రధానంగా మలహర్రావు, మహదేవ్పూర్, మహాముత్తారం, కాటన్ ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్స్ట్రీమ్ ఏరియాలు, అదే విధంగా పూర్తిగా అటవీ ప్రాంత ఏరియాలు. దాంతో పాటు ములుగు జిల్లాకు సంబంధించి వాజేడు, వెంకటపురం, కన్నయ్యగూడెం కూడా కంప్లీట్ గా అటవీ ప్రాంతంలో, గుట్టల ప్రాంతంలో ఉన్నటువంటి ఏరియాలు. సో ఇక్కడ ఓటర్ల తరలింపు అనేది చాలా క్లిష్టతరంతో కూడుకుని దాదాపు 12 నుంచి 15 కిలోమీటర్లు గుట్టల ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించవలసినటువంటి ఒక సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని. సో దేనికి ఏదేమైనా కూడా అధికార యంత్రాంగం అయితే దాదాపు 80% పోలింగ్ నిర్వహిస్తామంటూ కూడా చెప్తుంది. అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేసింది. ఇక మధ్యాహ్నం వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా అయితే పోలీసు భారీ భద్రత కొనసాగుతుంది. ఇక చూడాలి పూర్తిగా ఈసారి గతంలో ఈ జిల్లా లోపల దాదాపు 69% మాత్రమే పోలింగ్ నమోదు. ఈసారి అంతకు మించి టార్గెట్ రీచ్ అవుతామని చెప్తున్న నేపథ్యం లోపల మరికొద్ది సేపట్లోనే పోలింగ్ సంబంధించినటువంటి పూర్తి కంట్రోల్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రైట్ వేణు, థ్యాంక్ యూ. మొత్తంగా ఇటు చూసుకున్నట్లయితే కూడా పరిస్థితి అయితే ఓటర్లు పోలింగ్ కేంద్రాలు